నమస్కారం. ఏకే న్యూస్కు స్వాగతం. చాగల్మారి మండలం మూరాళ్లపల్లి గ్రామంలో భూమా విఖ్యాతరెడ్డి గారి పర్యటన సందర్భంగా గ్రామస్తులు కొన్ని సమస్యలను విఖ్యాతరెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చారు. అప్పటి మంత్రి భూమా అఖిలప్రియ గారి ఆధ్వర్యంలో వేసిన బోరులోని మోటారును కొందరు వైసీపీ నాయకులు తీసుకెళ్లారని, ఇంతవరకు తెచ్చి బిగియలేదని, ఎస్సీ కాలనీకి తాగునీటి సరఫరాలో చాలా ఇబ్బందిగా ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అలాగే చింతా రవికుమార్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ సానుభూతుడిగా ఉన్నాడని, అందుకే అతనికి సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారని, చివరికి అతని ఇద్దరు బిడ్డలను రేషన్ కార్డులోకి పేర్లు ఎక్కించుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారని ఆయన విఖ్యాతరెడ్డి ముందు వాపోయారు. 2 నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని, మొదటగా నీ సమస్య పరిష్కరిస్తానని విఖ్యాతరెడ్డి గారు ఆయనకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రామనరసింహారెడ్డి గారితో పాటు సంటి నరసింహారెడ్డి, చంద్రబాబుల్ రెడ్డి, శేఖర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చాగల్మారి మండలము మూడురాళ్లపల్లె గ్రామము. నాకు ఇక్కడ ఉండే సమస్యలు వచ్చేసి మూడురాళ్లపల్లె విలేజ్లో నాకు రేషన్ కార్డు వచ్చినప్పటి నుంచి పిల్లలకు వచ్చేసి బర్త్ సర్టిఫికేట్ అన్నీ వచ్చినాయి. కాకపోతే ఏంటంటే కనుక చింతల చెరువుకు సచివాలయం దగ్గరికి వెళ్ళి పిల్లల రేషన్ కార్డు బర్త్ సర్టిఫికేట్ ఇచ్చి అక్కడ అప్లై చేసి రమ్మని చెప్పాను. అక్కడికి వచ్చేసి నేను దగ్గర వచ్చేసి 5-6 మాటలు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చేసి ఈ పొద్దు వస్తుంది రేపు వస్తుంది అని చెప్పినారు. ఇంతవరకు వచ్చేసి ఏమీ రాలేదు. పిల్లలకు వచ్చేసి 6 సంవత్సరాలు ఉన్నాయి పాపకు, కానీ ఇంతవరకు రేషన్ కార్డులు ఎక్కలేదు. బాబు కూడా వచ్చేసి 4 సంవత్సరాలు ఉన్నాయి, బాబు కూడా ఎక్కలేదు. అది కాకుండా నాకు వచ్చేసి నా పేరు మీద ఇంతవరకు ఏమీ లేవు. ఒక రేషన్ కార్డు ఉందంటే కరెంటు బిల్లు లేదు, ఏమీ లేదు, పొలం లేదు, ఏమీ లేదు. ఇంతే హౌసింగ్ ఇస్తామని హౌసింగ్ లేదు, స్లాబ్ లేదు, ఇంకోటి ఏమీ లేవు. అదేవిధంగా మా అమ్మకు వచ్చేసి 47 సంవత్సరాలు ఉన్నాయి. 45 సంవత్సరాలు వచ్చేసి సంవత్సరం వస్తుందని చెప్పిన డబ్బులు 15,000 రూపాయలు, అది కూడా ఇంతవరకు ఏం రాలేదు. నేను ఈ సమస్యల మీద సచివాలయం దగ్గరికి వెళ్తే కనుక ప్రతి ఒక్క దానికి లోకల్ నాయకులు, ఊర్లో ఉండే నాయకులు వచ్చేసి వానికి చేయకండి అవసరం లేదని చెప్పేసి ఇప్పటికీ నా నెంబర్ వచ్చేసి చింతల చెరువు సచివాలయము, అతని పేరు వచ్చేసి సచివాలయం వచ్చేసి అతని పేరు మా ఊరికి విఆర్, అతను వచ్చేసి నా నెంబర్ ఇప్పటికీ బ్లాక్ లిస్ట్ పెట్టినాడు. నీకు చేయాల్సిన అవసరం లేదు, నీకు చేయకమని కూడా చెప్పినారు. నేను ఆల్రెడీ ఎంబీఓ గారు కంప్లైంట్ ఇచ్చినాను, అతను కూడా చేస్తామని చెప్పినారు, కానీ ఇంతవరకు ఏం లేదు.